తిరుమల లడ్డు ఉదంతం ఇప్పట్లో వదిలేటట్టు లేదు రాజకీయ పరంగా. నిన్న చంద్రబాబు అసెంబ్లీ వేదికగా లడ్డు కల్తీ చేశారు, నాశనం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు సజ్జల మీడియా ముందుకు వచ్చారు. తిరుమల లడ్డు వ్యవహారం మీద చంద్రబాబు ప్రచారం వెనక రెండు ప్రధానమైనటువంటి కుట్రలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని రాజకీయంగా కొట్టడమే కాకుండా నెయ్యి పేరుతో స్కామ్ చేయడం ఇంకొకటి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకి నెయ్యి సప్లైలో దాదాపు 200 కోట్ల స్కామ్ జరిగింది. ఏదైతే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ల డాక్యుమెంట్ చూస్తే భయంకరమైన స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీని మీద సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తాం. నెయ్యిలో జంతువులకో ఉందని చంద్రబాబు చెప్పినప్పటి నుండి ఇప్పటిదాకా జరిగిన పరిణామాల వెనక కుట్రా స్కామ్ ఉన్నాయి. ఏడాది కాలంలో కేజీ నెయ్యి రేటు 351 నుంచి 716 రూపాయలకు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. 2024 ఆగస్టులో 351 తిరుమలకి సప్లై చేశారు. అక్టోబర్ 2025 నాటికి 716కి పెంచేశారు. కేజీ నెయ్యికి దాదాపు 365 రూపాయలు పెంచారు. కేవలం ఏడాదిన్నర కాలంలో 1.5 రెట్లు పెంచారు. ఈ 18 నెలల కాలం 97 లక్షల కేజీలను తిరుమలకి సప్లై చేశారు. రేట్లు పెంచడానికి కొన్ని డైరీలను వాడుకున్నారు. 2025 అక్టోబర్లో 5 లక్షల కేజీ సప్లైకి గాను సంఘంకి 599 రూపాయలు కట్టబెట్టారు. ఏపీ పరిధిలోని డైరీలకి టెండర్ నిర్ణయించారు. తర్వాత 800 కిలోమీటర్ల దూరంలోని డైరీలకి 20 లక్షల కేజీలకు 2024 సెప్టెంబర్లో టెండర్ పిలిచారు. మొదటి టెండర్లో కేఎంఎఫ్ మాత్రమే వచ్చింది, దాంతో రద్దు చేశారు. అదే టెండర్ మరోసారి పిలిచారు, మళ్ళీ కేఎంఎఫ్ మాత్రమే వచ్చింది. సింగిల్ బెటర్ 20 లక్షల కేజీల ఆర్డర్ కేఎంఎఫ్కి ఇచ్చారు. కానీ కేఎంఎఫ్కి 20 లక్షల కేజీల ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అందులో 10 కేజీల ఆర్డర్ని లాగేసుకున్నారు. ఆ 10 లక్షల కేజీలను హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్కి కట్టబెట్టారు. తాను సప్లై చేయలేనన్న కేఎంఎఫ్ మళ్ళీ ఆ 10 లక్షల కేజీలకు 750 రూపాయలతో టెండర్ వేయించడం విశేషం. చివరికి సప్లై ఆర్డర్ని ఇందాపూర్ కేజీ 658 కట్టబెట్టారు. దీన్ని డబ్బులు మిగిల్చామంటూ సమర్థించుకున్నారు. ఇవాళ ఇందాపూర్ డైరీ నెయ్యి ఆన్లైన్లో 519 దొరుకుతోంది. ఇందాపూర్కి ఇవ్వడానికి ఈ డ్రామా నడిపారు. కేఎంఎఫ్లో కోట్ చేసిన 716 రూపాయల రేట్ని పరిగణలోకి తీసుకుని ఆ రేట్ని అడ్డబెట్టుకుని అదనంగా సంఘంకి 75,000 కేజీల నెయ్యి సప్లైని 599 రూపాయలకి మళ్ళీ కట్టబెట్టారు. సంఘం బిడ్డింగ్ వేయడంతో మరే ఇతర డైరీని బిడ్డింగ్ వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. పేరుకు 4 సార్లు టెండర్లు పిలిచినట్టు చూపించుకున్నారు. వాస్తవం ఏంటంటే సంఘం తప్ప మరే డైరీ రానివ్వకుండా అడ్డుకున్నారు. లడ్డు వ్యవహారం మీద రాజకీయ దూరం రేపుతూ ఒక పెద్ద పథకం ప్రకారం దోపిడీ చేస్తున్నారు. దీనికి బీఆర్ నాయుడు లాంటి వాళ్ళని వాడుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు.